హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లలో వీరికి బిల్లులైతే రిజెక్ట్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌లకి శుభవార్త. జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల చెల్లింపుల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైంది. ఈరోజు ఉదయం నుంచి పలు జిల్లాల్లోని ట్రెజరీ, ఎస్టీఓ పరిధిలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్స్ ఖాతాలోకి నేరుగా నగదు జమ అవుతున్నట్టు నిర్ధారణ అయింది. వివిధ ప్రాంతాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం చెల్లింపుల పరిస్థితి అనేది క్రింది విధంగా అయితే ఉంది. చెల్లింపులు పూర్తయిన మరియు జరుగుతున్నటువంటి ప్రాంతాల వివరాలు చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించబడిన బిల్లులకు క్రెడిట్ ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్స్ అందించిన సమాచారం ప్రకారంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలో ఎస్టీఓ పరిధిలో ఉదయం 9:05 నుంచి పెన్షనర్స్ యొక్క పెన్షన్‌లు నగదు ఖాతాలో అయితే జమ అయినట్లుగా సమాచారము. విజయనగరం ఎస్టీఓ పరిధి నుంచి చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటలకు కొంత ఆలస్యం అయినప్పటికీ 9:30 తర్వాత వారి యొక్క పెన్షన్‌లు జమ కావడం ప్రారంభమైంది. విజయనగరం ఎస్టీఓ పరిధిలోని వారు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చు. తర్వాత కృష్ణా జిల్లా బందరు మరియు మచిలీపట్నంలో బందరు ఎస్టీఓ పరిధిలోని ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతున్నాయి. కాకినాడ ఎస్టీఓ పరిధిలో చూసుకున్నట్లయితే ఉదయం 10:20 సమయానికి కాకినాడ ఎస్టీఓ పరిధిలో పెన్షనర్లకు నగదు జమైనట్టు నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎస్టీఓలో చూసుకున్నట్లయితే కొవ్వూరు ప్రాంతంలోని ఫ్యామిలీ పెన్షనర్స్‌కి ఉదయం 10:30 తర్వాత పెన్షన్‌లు జమ అయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా చెల్లింపులైతే జరుగుతున్నాయి. సీతమ్మధార విశాఖపట్నం సీతమ్మధారలో కూడా ఈ ప్రాంతంలో కూడా ఫ్యామిలీ పెన్షనర్స్‌కి పెన్షన్స్ ఉదయం 9 గంటల నుంచే పెన్షన్‌లు క్రెడిట్ అవుతూ ఉన్నాయన్నమాట. పలనాడు జిల్లా నర్సరావుపేట ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షనర్లకు ఉదయం 10 గంటల సమయంలో పెన్షన్‌లు జమ అయినట్లు సమాచారము. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెము. ఇక్కడ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ఎస్టీఓ పరిధికి సంబంధించి పెన్షన్స్ కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచే చెల్లింపులైతే జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం, అలాగే నెల్లూరు, కావలిలో కూడా ఈ జిల్లాల్లో కూడా పెన్షన్‌లు మరియు జీతాల చెల్లింపులు మొదలయ్యాయి. సో, పైన పేర్కొన్నవన్నీ కేవలం అందించిన సమాచారం మాత్రమే. మీ జిల్లా లేదా ఎస్టీఓ పరిధిలో కూడా చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమై ఉండవచ్చు. దయచేసి మీ బ్యాంకు ఖాతాను ఒకసారి తనిఖీ చేసుకోండి. తిరస్కరణకు గురైనటువంటి బిల్లులు, కారణాలు మరియు పరిష్కారాలు మార్గాలు చూసుకున్నట్లయితే చెల్లింపుల ప్రక్రియలో భాగంగా కొందరు బిల్లులు రిజెక్ట్ అయినట్టుగా గురైనట్టుగా తెలుస్తోంది. ఒక ఆన్‌లైన్ పోల్‌లో పాల్గొన్న వారిలో సుమారు 13% మంది తమ బిల్లులు రిజెక్ట్ అయ్యాయని చెప్పి పేర్కొన్నారు. ఈ బిల్లులు కూడా ఒకవేళ మీ బిల్ ఏమైనా ఎవరికైనా ఇంకా జమ కాని వారికి బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ తిరస్కరణ కంటే రిజెక్ట్ అయినట్టు గుర్తించినట్లయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దానికి గల కారణాలు మరియు పరిష్కారాలైతే ఉన్నాయి. ముందుగా బిల్లులు తిరస్కరణకు గురవ్వడానికి గల సాధారణ కారణాలు చూసుకున్నట్లయితే సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్. ఈకుబెర్ లేదా సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఏర్పడే తాత్కాలిక సాంకేతిక లోపాల వల్ల బిల్లులు కొన్నిసార్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో, అటువంటి సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాటిని రెక్టిఫై అయితే చేస్తారు. రెండవది పత్రాల సమర్పణలో లోపాలు, డాక్యుమెంటేషన్ ఎర్రర్స్. మీ డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ సమర్పించిన బిల్లులలో అవసరమైనటువంటి పత్రాలు లేకపోవడం లేదా సమాచారంలో తప్పులు దొర్లడం వల్ల కూడా బిల్లు రిజెక్ట్ అవుతుంది. సో, అది కూడా ఏం చేయాలి? అలా జరిగితే ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాము. ఇక మూడోది క్రమశిక్షణ చర్యలు, డిసిప్లినరీ యాక్షన్స్. ఉద్యోగిపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నట్లయితే ట్రెజరీ అధికారులు బిల్లును నిలిపివేసే అధికారం ఉంటుంది లేదా తిరస్కరించే అవకాశం అయితే ఉండవచ్చు. ఇక మీ బిల్లు తిరస్కరణకి గురి అయి ఉంటే ఏం చేయాలి? అంటే వెంటనే మీరు మీ బిల్ స్టేటస్ రిజెక్టెడ్ అని చూపిస్తే తక్షణమే మీ కార్యాలయంలోని డీడీఓ లేదా సంబంధిత ఎస్టీఓను సంప్రదించండి.
కారణం తెలుసుకోండి. బిల్లు ఎందుకు తిరస్కరణకు గురైందో స్పష్టమైన కారణం అడిగి తెలుసుకోండి. అది సాంకేతిక సమస్య అయితే వారే దాన్ని సరిదిద్ది తిరిగి ప్రాసెస్ చేస్తారు. పత్రాల లోపం అయితే అవసరమైన డాక్యుమెంట్స్‌ను అందించి బిల్లులను తిరిగి సబ్మిట్ చేయమనైతే కోరండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు, పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అధిక శాతం మందికి ఈరోజే చెల్లింపులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా జమ కాని వారు, బిల్లు తిరస్కరణకు గురైన వారు తమ సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా అయితే సూచన.